మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే పాల్గొన పౌర్ణమి ఎంతో శక్తివంతమైన రోజు. పాల్గొన పౌర్ణమి రోజే లక్ష్మీ జయంతిని మరియు హోలీ పండుగను జరుపుకోవటం ఆనవాయితీ. ఇది ఎంతో మహిమాన్వితమైన రోజు. అయితే లక్ష్మీదేవి జన్మదినమైనటువంటి ఈ పాల్గొన పౌర్ణమి రోజు లక్ష్మీదేవి పుట్టుకకు సంబంధించిన పవిత్ర కథను విన్నా, చదివినా, చెప్పినా సకల ఐశ్వర్యాలు లభిస్తాయి. దరిద్రమంతా పోయి సకల విజయాలు మీ సొంతమవుతాయి. ఒకరోజు ఇంద్రుడు ఐరావతంపై స్వర్గానికి వెళ్తూ ఉండగా ఎదురుగా దుర్వాస మహర్షి తారసపడతాడు. అల్లంత దూరాన ఇంద్రుడిని చూసిన దుర్వాసురుడు అమరావతి అధిపతికి గౌరవ సూచకంగా తన మెడలోని దండనిస్తాడు. గర్వంతో కళ్ళు మూసుకుపోయిన ఇంద్రుడు దండ ఇచ్చినదెవరన్న విషయాన్ని పట్టించుకోకుండా, కనీసం కృతజ్ఞతలు కూడా చెప్పకుండా ఆ దండను తన ఏనుగు తొండానికి తగిలిస్తాడు. తొండాన్ని అటూ ఇటూ ఆడిస్తున్న ఏనుగు దండను కిందికి విసిరేసి కాళ్లతో తొక్కుతుంది. అసలే కోపిష్టైన దుర్వాసురుడు ఆ దృశ్యాన్ని చూసి మరింత కోపోద్రిక్తుడై, ఓ ఇంద్ర, మితిమించిన అహంకారం, గర్వాధీశాలతో ప్రవర్తించిన నిన్ను ఈ భోగభాగ్యాలన్నీ కూడా వీడిపోతాయి అని శపిస్తాడు. అప్పుడు ఇంద్రుని కళ్లకు కప్పుకున్న తెరలు తొలగటంతో దుర్వాస మునిని క్షమించమంటూ వేడుకుంటాడు. అది విన్న దుర్వాసురుడు శాపాన్ని అనుభవించక తప్పదని, అయితే విష్ణుమూర్తి కృపతో పూర్వవైభవాన్ని పొందటం జరుగుతుందని చెప్పాడు. అనంతరం ఇంద్రునిపై దుర్వాసురుని శాపం పనిచేయటం ప్రారంభించింది. బలి నాయకత్వంలో రాక్షసులు అమరావతిపై దండెత్తుతూ ఉంటారు. ఇంద్రుణ్ణి అతని పరివారంతో పాటు స్వర్గం నుండి తరిమివేస్తారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇంద్రుడు అజ్ఞాతంగా ఉండిపోయి తన గురువు బృహస్పతిని సలహా అడుగుతాడు. అందుకు తగిన పరిష్కారాన్ని బ్రహ్మదేవుడే సూచిస్తాడని చెప్పటంతో ఇంద్రుడు తన పరివారంతో కలిసి వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తాడు. అందుకు పరిష్కారాన్ని విష్ణుమూర్తే చెబుతాడని బ్రహ్మదేవుడు పలకటంతో అందరూ విష్ణు సన్నిధికి చేరుకుంటారు. ఇంద్రాది దేవతల ద్వారా జరిగిన సంగతిని విన్న విష్ణుమూర్తి రాక్షసుల సాయంతో పాల సముద్రాన్ని చిలికి అందులో నుంచి వెలువడుతున్న అమృతాన్ని అందుకుంటే తిరిగి అధికారం దక్కుతుందని అంటాడు. మందర పర్వతం వాసికితో దేవతలు, దానవులు క్షీరసాగర మదనం మొదలుపెట్టారు. మొదట కాలకూట విషం, తరువాత కొద్దిసేపటికి అమృత భాండం ధరించిన ధన్వంతరి ఆ పాల సముద్రం నుంచి ఆవిర్భవించాడు. ఆ తరువాత వరుసగా ఉచ్చేశ్రవం అంటే గుర్రం, ఐరావతం జన్మించాయి. వాటి వెంటే వికసించిన తామర పువ్వు మీద కూర్చుని సర్వాలంకార సంశోభిత అయిన శ్రీ మహాలక్ష్మీదేవి పాలసముద్రం నుంచి బయటకు వచ్చింది. సర్వమంగళ. అదే సమయంలో బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చి లక్ష్మీదేవిని శ్రీహరికి సమర్పించాడు. అందరూ చూస్తూ ఉండగా బ్రహ్మ మాటను గౌరవించిన శ్రీహరి లక్ష్మీదేవిని తన వక్షస్థలం మీద ధరించాడు. శ్రీహరి చేత వరించబడ్డ లక్ష్మీదేవి ఆయనతో, స్వామి, నన్ను స్వీకరించినందుకు చాలా సంతోషం. నన్నెప్పుడూ కూడా మీరు విడవకండి. మీ హృదయమే నాకు తగిన స్థానం. మీ ఆజ్ఞల్ని నేను శిరసావహిస్తాను అని సవినయంగా తన చేతిలో ఉన్న పూలమాలను ఆయన మెడలో వేసింది. ఆ దివ్య దృశ్యాన్ని చూసి దేవతలంతా కూడా ఎంతో సంతోషించి వారి మీద పూలవాన కురిపించారు. లక్ష్మీదేవి తమకు దక్కకుండా శ్రీహరిని వరించటంతో దానవులంతా ఎంతో బాధపడ్డారు. దేవతల మీద వారికి కోపం వచ్చింది. వారికి ధన్వంతరి అమృత భాండం పట్టుకుని కనిపించాడు. అంతే, ఒక్కసారిగా ఆయన చేతిలో ఉన్న భాండాన్ని లాక్కొని పరిగెత్తారు. అది చూసి దేవతలంతా ఎంతో ఆందోళన పడ్డారు. శ్రీహరి వారిని ఊరడించి మోహిని రూపాన్ని ధరించి వారి ముందుకు వెళ్ళాడు. తన మాయోపాయంతో వారందరినీ కూడా పరవశితుల్ని చేసి మోహపరిచి అమృతాన్ని మొత్తం దేవతలకే దక్కేలాగా చేశాడు. దానవుల దగ్గరకొచ్చేసరికి ఒక్క చుక్క కూడా మిగల్లేదు. దాంతో ఆగ్రహించిన అసురులు ఆయుధాలు ధరించి దేవతలపై తిరగబడ్డారు. అయితే అప్పటికే అమృతం తాగిన కారణంగా దేవతలు అమిత బలవంతులై
అసురుల ధాటిని తిప్పికొట్టారు. అంతేకాదు వారిని తమ స్థానాల నుంచి తరిమివేశారు. ఆ విధంగా దేవతల ధాటికి తట్టుకోలేక అసురులంతా కూడా పారిపోగా దేవతలు సంతోషించి తమకింత మేలు చేసిన శ్రీహరిని పరిపరి విధాలుగా ప్రార్థించి తమ తమ లోకాలకు వెళ్ళిపోయారు. ఇక ఆనాటి నుంచి అసురులు సురాపాన వ్యసనులై స్త్రీలోలులై పాతాళానికి వెళ్ళి అక్కడే నివసించసాగారు. ఎప్పుడైతే శ్రీ మహాలక్ష్మీదేవి ఆవిర్భవించిందో వెంటనే అన్ని లోకాలు తిరిగి ప్రకాశించాయి. అందరికీ ధర్మబుద్ధి కలిగింది. సూర్యుడు పోయిన కాంతిని తిరిగి పొందాడు. అగ్ని తన పూర్వ తేజస్సుతో తిరిగి ప్రజ్వరిల్లాడు. ఇంద్రుడికి తిరిగి అధికారం వస్తుంది. ఆ విధంగా ముల్లోకాలు లక్ష్మీ కళతో వైభవంగా విరజిల్లాయి. అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలతో, సురులారా, జగన్నాథుడైన శ్రీహరి, జగద్రక్షకుడైన శంకరుడు మీకెప్పుడూ అండగా ఉంటారు. వారిని మీరెప్పుడూ ఉపసిస్తూ ఉండాలి. వారే మీకు వరప్రదాతలు అని చెప్పి తన సత్యలోకానికి వెళ్ళిపోయాడు. ఆ విధంగా శ్రీ మహాలక్ష్మీదేవి క్షీరసాగరం నుంచి ఆవిర్భవించింది. కాబట్టి ఈరోజు ఎవరైతే ఈ కథను వింటారో లేదా విని ఎవరికైనా చెప్తారో వారి జన్మల దోషాలు పోతాయి, కష్టాలు దరిద్రం పోయి లక్ష్మీ అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.